అమ్మాయిలు అక్కడ ఆడపిల్లలు ఇక్కడ రండి అమ్మాయిలు ఇక్కడ రండి మీరు ఎవరు పిలిచిన అక్కడికి బస్సు ఫస్ట్ టైం అన్ని సామరా అవునా శేఖర్ చెప్తున్నారు దాని మీద ప్లాన్లు ఉంటారు శేఖర్ వాటర్ బాటిల్ తీసుకురా వాటర్ ఈరోజు శుభదినం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న అన్నభోజన పథకానికి అంకురార్పణ చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఉంటే అన్నా క్యాంటీన్లు అయితేనేమి ఈ కాలేజీలలో మధ్యాహ్న అన్నభోజన పథకాన్ని నిట్ట నిలువున ఆపేశారు. ప్రజల కడుపు కొట్టారు. ఇక్కడ విద్యార్థుల కడుపు కోత గురి చేశారు. ఈ విధంగా వాళ్ళు చేయడం వలన చాలా కాలేజీలలో డ్రాప్అవుట్స్ పెరిగిపోయి వాళ్ళంతా నిరక్షరాస్యతకు లోనైపోయారు. ఈ విధంగా కాకూడదని చెప్పేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 నెలలు గడవక ముందే ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న అన్నభోజన పథకానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇకపోతే ఈరోజు దేవనకొండ మండలంలో కర్నూలు నుండి ఓ ఎంపీ హోదాలో నేను కూడా ఒక సాట్ లెక్చర్ అనేటప్పుడు ఇక్కడ వచ్చే మధ్యాహ్న అన్నభోజన పథకాన్ని నా చేతుల మీదుగా చేస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఆషామాషి విషయం కాదు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి గత ప్రభుత్వం పరిపాలన ఉన్నా కూడా గాడిలో పెట్టి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి రెండింటినీ ఒకే కంటి చూపుతో ఒక గాడిలో పెట్టేసి ఈరోజు సంక్షేమం దిశగా ఇన్ని పథకాలు చేసుకుంటూ పోతానంటే ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడివడిలో అడుగులు వేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ రాష్ట్రాభివృద్ధి పరమావధిగా భావించి చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు చూడండి, 7 నెలలు తిరగకముందే నేను 2-3 మచ్చుతునికగా చెప్తాను. అభివృద్ధిలో భాగంగా మొన్ననే దేశవ్యాప్తంగా 2 స్టీల్ యూనిట్లు వస్తే అందులో ఒకటి మన రాష్ట్రానికి అనకాపల్లి దగ్గర